దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినం మన దేవుడు ఇస్తున్న లేఖన భాగం ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 17వ వచనం 3వ వచనం నుండి. న్యాయపు తీర్పు దేవునిదే, కాబట్టి మీరు మనుషుల ముఖమును చూసి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కఠిన వ్యాజ్యమును నా యొద్దకు తీసుకొని రావలెను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, న్యాయపు తీర్పు దేవునిదే. ఆయన అంటున్నాడు, మీకు కఠినముగా ఉండే వ్యాజ్యములను నా యొద్దకు తీసుకొని రండి. ఇంతవరకు మనుషుల యొద్దకి న్యాయం కోసము నువ్వు వెళ్ళి విసిగి వేసారి కలవరపడి వేదన చెంది కోర్టు కేసుకి తిరిగి అలసిపోయావా? ఏదైనా మనుషుల దగ్గర న్యాయం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. న్యాయపు తీర్పు దేవునిదే. అన్యాయముగా న్యాయము తీర్చుట యెహోవా నాకు అసహ్యము. ఒకని దొంగ త్రాసు యెహోవాకు హేయము. ఆయన నీతిగల న్యాయాధిపతి, న్యాయముగా ప్రవర్తించే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 68:5వ వచనంలో, తన పరిశుద్ధాలయమందుండి దేవుడు తండ్రి లేనికి వారికి తండ్రియు విధవరాండ్లకు న్యాయకర్తనై ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్లకి న్యాయకర్తనై ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా ఒకసారి నీ భర్తను కోల్పోయి విధవరాండ్లై ఉండి నీ ఆస్తిని మొత్తం కూడా నీకు ఇవ్వకుండా మోసం చేయించున్నారా? లేకుంటే కోర్టు కేసులో తిరుగుతూ బాధపడుతున్నావా? దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో నీకు న్యాయం కావాలి? అయ్యో, ఉద్యోగానికి ప్రయత్నం చేశా కానీ ఎంతో మందికి దొరికింది, నాకు దొరకలేదే. నేను మేలు చేశాను, నేను కీడు అనుభవిస్తున్నా. ఎగ్జామ్ మంచిగా రాశాను, నేను ఫెయిల్ అయిపోతున్నాను. ఎందుకు నాకు ఈ శ్రమ? ఎందుకు నాకు ఈ వేదన? ఎందుకు నాకు ఈ బాధ అంటున్నావా? దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. న్యాయ తీర్పు దేవునిదే. నీకు న్యాయం చేసే దేవుడు ఈ రోజు నీ జీవితానికి న్యాయం చేయబోతున్నాడు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో 1 నుండి చూసుకుంటే దేవుడు ఒక ఉపమానం చెప్తున్నాడు. యేసు ప్రభు ఒక విధవరాలు ఉండేదంట. ఆ విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతికి తరచూ తిరుగుతూ నాకును ప్రతివాదికి న్యాయం తీర్చమని అడిగినప్పుడు అతడు కొంతకాలం ఒప్పకపోయాడంట. ఆమెకు పదే ఆయన్ని వెళ్ళి గోచారుతుండగా అతడు అనుకుంటున్నాడు, నేను మనుషులకి భయపడలేదు, దేవునికి భయపడలేదే. ఈ విధవరాలు వచ్చి మాటికి నన్ను గోచారుకుంటున్నట్లుగా ఆమెకి త్వరగా న్యాయం తీర్చేదను అని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 18:6వ వచనం 7వ వచనంలో, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట మీరు వింటిరా? అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమెకి న్యాయం తీర్చగా, నేను నీతిగల న్యాయాధిపతిని, నిశ్చయముగా న్యాయం చేసేదను, త్వరగా న్యాయం చేసేదనని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. ఈ రోజు నీకు న్యాయం చేయబోతున్నాడు. ఈ వాక్యాన్ని భారముతో, వేదనతో, కష్టముతో, కన్నీటితో చూస్తున్నావా? వృద్ధాప్యంలో ఉన్న నన్ను, నా పిల్లలు నన్ను చూడడం లేదని నువ్వు బాధపడుతున్నావా? ఏ విషయంలో ఈ రోజు నువ్వు కృంగిపోయి ఉన్నావు? దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆస్తి పంపకాలు అందరికి దొరికినా కూడా నాకు ఇవ్వలేదని బాధపడుతున్నావా? దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. నీకు నేను న్యాయం విచారిస్తా, నీ జీవితానికి న్యాయం చేస్తా, ఆస్తిలో న్యాయం చేస్తా, సంపదలో న్యాయం చేస్తా, అనారోగ్యం ఉండే స్థితిలో ఆరోగ్యాన్ని ఇచ్చి నీకు న్యాయం చేస్తా, నీ చుట్టుపక్కల సమాధానం ఇచ్చి నీకు న్యాయం చేస్తా. నీ కఠినముగా ఉండే సమస్య లేదో, నీ కఠినముగా ఉండే ఏ యొక్క రోగమో, కఠినముగా ఉండే అప్పులు, కఠినముగా ఉండే సమస్యలు, కఠినముగా ఉండే పెళ్లి యొక్క ఇష్యూ, కఠినముగా ఉండే గర్భఫల సమస్యలు, కఠినముగా ఉండే ఏయో నా యొద్దకు తీసుకొనిరా. నేను నీకు నీతిగల న్యాయాధిపతినై న్యాయం విచారించి నీకు న్యాయం చేస్తా. న్యాయ తీర్పు దేవునిదే. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు నీకు అన్యాయం చేయొచ్చు, కానీ నేను నీతిగల న్యాయాధిపతినై ఉండి నీకు అద్భుతం చేస్తా, ఆశ్చర్య కార్యాలు చేస్తా, నెమ్మది దయచేస్తా, సంతోషం దయచేస్తా. ఈ రోజు ఒక గొప్ప సమాధానం నీ జీవితానికి, పిల్లలకి, కుటుంబానికి సమాధానం, చేస్తున్న పరిచర్యలో సమాధానం, ఆత్మలో సమాధానం, సంఘంలో సమాధానం, నీ జీవితంలో గొప్ప సమాధానం, దేశానికి ఒక సమాధానం దిగివచ్చునుగాక. ఆమేన్.